సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. డైరెక్టర్ అనాలా లేకపోతే ఎడిటర్ అనాలా ఎవరికన్నా ఇమిడియట్ గా కాల్ చేసి సెండ్ చేసే వాళ్ళు ఉన్నారా? సుమన్ ప్రభాస్ అండి, మేము ఫేమస్ హీరో సుమన్ ప్రభాస్. మాకు ఇలాగ చేస్తాం. హలో హలో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. దిస్ ఈజ్ సోల్ఫుల్ టాక్స్ విత్ శ్రావ్య. నువ్వుంటే చాలు కదే, ఇంకేది వద్దు కదే, అంత ఇష్టం నువ్వు కదే. ఓ ఈ సాంగ్ వింటే కోయిలా కోయిలా సాంగ్ వినిపిస్తుంది కదా, ఎక్కడ చూసినా ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో నడుస్తుంది. ఈ సాంగే కాదు, అసలు అతను డైరెక్ట్ చేసిన ఏ సాంగ్ కూడా మిలియన్స్ కాదు క్రోడ్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. అతను ఎవరో కాదు, వినాయక్ షణ్ముఖ్ గారు. హాయ్ అండి. సో ఈ సాంగే కాదు, ప్రతి సాంగ్ మీరు డైరెక్ట్ చేసిన ప్రతి సాంగ్ ట్రెండింగ్లో ఉంది. సో దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే కాన్సెప్ట్ చేసిన తర్వాత సాంగ్ కంపోజ్ చేస్తారా, లేకపోతే కంపోజ్ చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ డిజైన్ చేస్తారా మీరు? యా, యాక్చువల్లీ ఇదంతా కూడా మేము మోర్ దెన్ సాంగ్ టేకింగ్ వీటి మీద కన్నా ఎక్కువ ఐడియా మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ పర్టికులర్ ఐడియా బేసిక్గా తీసుకెళ్తాం మమ్మల్ని ముందుకి. సో దీన్ని ఎలా డిజైన్ చేస్తామని చెప్పేసి నేను విజయబుల్గా నిన్ను మ్యాక్సిమం ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తాము. ఓకే. తర్వాత లిరిసిస్ట్ ఉంటారు సురేష్ బన్శెట్టి అని చెప్పేసి, ఆయన మేము వేసుకున్న స్కెచ్కి పెయింటింగ్ వేస్తారు అన్నమాట. సో అలాగా ముగ్గురం కలిపి నేను చేసే ప్రతి వాటిలో వీళ్ళిద్దరు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఫస్ట్ అంటే మిమ్మల్ని డిఓపి అనాలా, డైరెక్టర్ అనాలా, లేకపోతే ఎడిటర్ అనాలా, ఏమనాలి, అన్నీ మీరే ఉన్నారు. అంటే యాక్టింగ్ కూడా అక్కడక్కడ కనిపిస్తే వెళ్ళిపోతారు. ఆఖరికి సురేష్ గారిని కూడా ఒక దాంట్లో లెక్చరర్గా వాడేశారు. అవునవును. యాక్చువల్లీ నాకేంటంటే ఒక క్లారిటీ కోసం బేసిక్గా నేను అన్ని పనులు నేనే చేయాలని అనుకోను. ఎందుకంటే వర్క్ డివైడ్ అయ్యేటప్పటికి మనకి ఇంకా లైక్ కొత్త వాళ్ళతో వర్క్ చేసే ఆపర్చునిటీ కూడా వస్తుంది. బట్ నాకేంటంటే అందరూ అన్ని పనులు మనమే చేసుకుంటే ఏంటంటే ఒక క్లారిటీ ఉంటుంది అన్నమాట. దానికోసం నేనేంటంటే డైరెక్షన్, ఎడిటింగ్, డిఏ, ఇంకా కొన్ని పేర్లు వేసుకున్నాను అండి. సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని ఇవన్నీ కూడా నేనే కొన్ని డిజైన్ చేసుకుంటా. ఓకే. అవన్నీ వేసుకుంటే నా పేరు చూడరు, ట్యాక్స్ చదివేటప్పటికి అయిపోద్ది అని చెప్పి సో కొన్ని వేసుకుంటాను అన్నమాట. సో ఇవన్నీ మీరు ఎలా నేర్చుకున్నారు? మీ ఓన్గా అంటున్నారు అంటే ఎలా, యూట్యూబ్ ద్వారానే ఎలా నేర్చుకున్నారు? నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ అనుకున్నాను, 2014-15 ఆ టైంలో మూవీస్ నాకు వెళ్ళిన ప్రతి హిట్ మూవీ నాకు ఒక ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ థియేటర్ బయటకు వచ్చిన ప్రతిసారి నేను ఒకటి చెయ్యాలి, ఇలాంటిది చెయ్యాలి, లేకపోతే ఇలాంటి ఫైట్ తీయాలి, ఇలాంటి సీక్వెన్స్ క్రియేట్ చేయాలి అనే తపన ఉండేది అనమాట. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఐడియా లేదు, కంప్లీట్గా ఐడియా లేదు. అండ్ పలానా దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి నేర్చుకుందాం అన్నా కూడా నేను ఉండేది వైజాగ్. సో అక్కడ అంత అంటే షూటింగ్స్కి వాటికి అన్నిటికీ బాగా వస్తారు కానీ తెలియదు, ఎవరు తెలియదు, ఎవరిని వెళ్ళి అడగాలన్న విషయం కూడా తెలియదు. సో అలాగా ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా జాయిన్ అవుదాం అనుకుంటే యానిమేషన్స్ సంబంధించినవి ఉన్నాయి, యాక్టింగ్ సంబంధించినవి ఉన్నాయి, కానీ ఫిల్మ్ మేకింగ్ సంబంధించినవి అయితే ఏమీ లేవు అసలు. సో నాకు తెలిసి వెతికా ఏదైనా సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, ఎడిటింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే జాయిన్. పర్టికులర్గా మీకు దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మూవీ చూస్తున్నప్పుడు అంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసామండి. అందులో ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఎలాగా లోపలికి వెళ్ళాలో తెలియదు. మూవీ ఇండస్ట్రీ అంటే ఇష్టం, బట్ అది మనం ఎలా ఎంట్రీ అవ్వాలనేది అసలు ఐడియా లేదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా కజిన్ ఉంటాడు వంశీ శ్రీనివాస్ అని చెప్పేసి. సో యాక్చువల్లీ హీఈస్ ఆల్సో డిఓపి. మీరు అబ్జర్వ్ చేస్తే సూర్య, షణ్ముఖ్ చేసే వెబ్ సిరీస్ అన్నిటికీ ఆయన డిఓపి. ఓకే. సో మీ ఇద్దరం కజిన్స్. అయితే నేను తీసినప్పుడు తను హీరోగా చేశాడు, తను చేస్తే నేను హీరోగా చేశాను. అంటే మా మీద మేమే ట్రయల్ చేసుకునే వాళ్ళం అనమాట. సో అలాగా నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఇది అవ్వదు, యాక్టింగ్ అవ్వదు. అంటే నేను
నాకు చూపించడం నచ్చుతుంది అనమాట. లైక్ ఒక యాక్టర్ని పోర్ట్రే చేయడం కానీ, ఒక సీన్ని క్రియేట్ చేయడం కానీ, ఇది నాకు నచ్చుతుంది యాక్చువల్లీ. మోర్ దాన్ యాక్టింగ్ క్రియేట్ చేసింది నచ్చుతుంది. ఇంకా నేను అలాగా ఓకే మనది ఇది, మనం కెమెరా ముందు కాదు వెనక్కి మన కేటగిరీ ఇది అని చెప్పి డిసైడ్ అక్కడ ఫిక్స్ అయ్యాను. అండ్ మెల్లిగా ఫస్ట్ నేను ఎడిటర్నండి యాక్చువల్లీ. మా కజిన్ ఫుటేజ్ తీసుకొని వస్తే దాన్ని నేను ఎడిట్ చేసేవాడిని. అయితే ఒకనొక టైంలో తను బిజీ అయిపోవడం వల్ల నాకు ఫుటేజ్ రావట్లేదు అనమాట. అంటే బేసిక్గా ఎడిటర్కి ఫుటేజ్ లేకపోతే తను కూర్చొని ఏం చేయాలి. సో సరే మనం ఒక ఫుటేజ్ మనమే క్రియేట్ చేసుకుందాం, మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది కదా. సో అక్కడి నుంచి ఫుటేజ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ ఫుటేజ్ నేనే వచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇలాగా ఒక్కొక్కటి నేనే నాకు అవసరం పడుతుంది. నేను బయటకి వేస్తుంటే అది అంత పర్ఫెక్షన్ రావట్లే. ఇప్పుడు సపోజ్ సినిమాటోగ్రఫీ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని డిఏ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అంటే నేను రైట్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళలేదేమో, నాకు కరెక్ట్ అవుట్పుట్ రావట్లేదు అనమాట. నేను అనుకున్న కలర్స్ నాకు రావట్లేదు. సో సరే మనం అది కూడా ట్రై చేద్దాం, మీ విజన్ ఒకటి ఉంటుంది వాళ్ళకి అర్థం కావట్లేదు, మనం అది కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ 2-3 సార్లు ఫెయిల్ అయినా కూడా ఆ ఫెయిల్యూర్ నుంచే మనకి ఎలాగా సక్సెస్ వస్తుందో తెలుస్తుంది. ఫస్ట్ మనం సక్సెస్ అయిపోనుకోండి, తర్వాత ఫెయిల్యూర్ వస్తే మనం తట్టుకోలేం. సో ఆ ఫెయిల్యూర్సే ఒక్కొక్క స్టెప్ నాకు నేర్పిస్తూ వచ్చింది అనమాట. సో అలాగా అన్ని డిపార్ట్మెంట్స్ నేర్చేసుకున్నారనమాట. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే నేర్చుకున్నారు. సో ఈ సాంగ్లో కోయిలా సాంగ్లో కార్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం అది BTSలో చూసాం, దాని గురించి ఒకసారి చెప్పండి. అమ్మో యాక్చువల్లీ మేము కోయిలా సాంగ్ వచ్చేసి కొన్ని కార్స్ని మేము వింటేజ్ కార్స్ని రెక్కీ చేసాం అనమాట. వెళ్ళి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి రెక్కీ చేసాం. ఫస్ట్ గ్రీన్ కలర్ కార్ ఒకటి చూసాం, నేను మీకు పిక్చర్ పంపిస్తాను. ఆ కారు బేసిక్గా పర్ డే వచ్చి మనకి ఒక 70,000 80,000 చార్జ్ చేస్తాం పర్ డే. మేము 5 days షూట్ అనుకున్నాం. బట్ వాళ్ళు బట్ వర్త్ అండి ఆ కారు మీరు చూసాక డెఫినెట్లీ వర్త్ అండి. అయితే మేము అది తీసుకోవడం కూడా రెడీ అయ్యాము. యాక్చువల్లీ చాలా దూరం వెళ్ళాము అది చూడడానికి, చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే షూటింగ్కి యాక్చువల్లీ మా కార్కి కెమెరాస్ ఫిక్స్ చేయాలి, మౌంట్ చేయాలి. BTSలో కనిపిస్తున్నాయి. ఎస్. అయితే వాళ్ళు అసలు కారు మీద మనం చేయి పెట్టినా కూడా ఒప్పుకోవట్లే. ఆ డ్రైవర్ వచ్చి తోలుతాడట, మేము పక్కన కూర్చోాలట. మాకేంది కదా. అవును కదా, అంటే వాళ్ళంత జాగ్రత్తగా పువ్వులా చూసుకుంటున్నారు. సో మేము మా దాంట్లో కంప్లీట్ గా లైక్ ఫాస్ట్ గా వెళ్ళేటట్టు చూపించాలి. అండ్ యాక్సిడెంట్ షాట్ ఉంది అక్కడ. సో ఇలాగా ఆ కారు తీసుకుందాం అనుకుని సెట్ అవ్వలే. సో ఇలా కాదని చెప్పేసి వెతుకుతూ మేము కోటి సైడ్ వెళ్ళాం అనమాట. కోటి సైడ్ వెళ్తే మీకు వరుసగా రెడ్ కార్లు ఉంటాయి. ఆ రెడ్ కార్ల దగ్గరికి వెళ్ళి ఆగి ఒకసారి చూసాం, ఇది ఎంత అని అంటే పర్ డే 5,000 అని అన్నారు అనమాట. ఓకే 5,000 అంటున్నారు, బట్ అది ఉన్నట్టుగా మేము చేయలేం, మాకు కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. సో దాన్ని తీసుకొచ్చి మేము కోయిలా ఒక స్టిక్కర్ వేసుకొని ఆ కార్ని, అంటే బేసిక్గా నాకేంటంటే కోయిలా అంటే అదొక పక్షి కాదు, అదొక కార్కు పెట్టుకునే పేరు అన్నది బేసిక్గా నా థీమ్ అనమాట. సో అలాగా కారుని తెచ్చుకొని డిజైన్ చేసుకున్నాం. అయితే వాడికి అడిగాం, కారు వర్కింగ్ కండిషన్లో ఉందా, అన్నీ బాగానే ఉన్నాయంటే అన్నీ బాగానే ఉన్నాయండి, మీరు తీసుకెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఇచ్చాం. అయితే బ్రేక్ వేస్తే యాక్సలరేటర్ పనిచేస్తుంది, యాక్సలరేటర్ అయితే బ్రేక్ పనిచేస్తుంది. అంటే అసలు మనం జడ్జ్ చేయలేం. మధ్యలో షూట్ మధ్యలో ఈ డోర్లు ఓపెన్ అయిపోతాయి. ఫాస్ట్గా ఇలా టర్నింగ్ తీసుకుంటే డోర్ బయటకు వచ్చింది ఇలాగా. బట్ మేము ఒకసారి కమిట్ అయిపోయాం, ఇంకా ఇంకో కార్ కూడా లేదు అలాగా. ఆల్రెడీ సగం షూట్ అయిపోయింది. ఇదంతా ఇనీషియల్ స్టేజ్లో రాలే మాకు ప్రాబ్లమ్, మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కార్ బ్రేక్ డౌన్ అయిపోయేది, మాకు పక్క ఏమో టైం అయిపోయేది. మేము అన్నీ నైట్ షూటే చేసాం. నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5-6 అరౌండ్ ఈ టైంలోనే షూట్ చేసాం. అది మళ్ళీ మేము 5 దాటిందంటే చేయలేం, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అయిపోతుంది కదా. బట్ ఏదోటి కంప్లీట్గా దాన్ని కంప్లీట్లీ ఆ జర్నీ అనేది మేము మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. అందరూ కూడా ఫన్నీగా అయింది అనమాట.
సో షన్నుతో ఈ మధ్య చెయ్యట్లేదు, దానికి రీజన్ ఏంటి? అంటే బ్రేకప్ అయింది వాళ్ళిద్దరికి, అది అందరూ ఓపెన్గా చెప్పారు వాళ్ళిద్దరు. బట్ బ్రేకప్ అయిన తర్వాత కూడా దీప్తితో చేశారు మీరు, కానీ షన్నుతో చెయ్యట్లేదు ఎందుకని? రీజన్ ఏంటి? షన్నుతో అప్పుడు అయ్యే అని ఒక సాంగ్ చేశాను, సోనీ మ్యూజిక్లో చేసాము. అయితే తర్వాత తను అది వెబ్ సిరీస్ కాదు సారీ మూవీ సైన్ చేశారు. నాకు తెలిసి ఒక 2 months బ్యాక్ మేము కలిసాం ఆల్రెడీ. 2 months బ్యాక్ కలిసాం. అయితే మేమిద్దరం ఏంటంటే ఒక మంచి సాంగ్ కోసం వెయిట్ చేస్తాం, ఒక మంచి సాంగ్ని ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే లైక్ ఆ సాంగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది 1 monthలో వస్తుందా, 2 monthsలో వస్తుందా, 3 monthsలో వస్తుందా మాకు తెలియదు. మంచి సాంగ్ వచ్చినప్పుడు మేము డెఫినెట్లీ మేము చేస్తాం. ఓకే, మీ సాంగ్స్ అన్నీ చూసినప్పుడు మీరు మెలడీ ఎక్కువ ఇష్టపడతారా, లేకపోతే మీ సాంగ్స్ అన్ని మెలడీ సాంగ్స్ అట్లా చూస్ చేసుకున్నారు? నాకైతే అర్థం కావట్లా. ఫర్ ద ఫస్ట్ టైం ఇది కొంచెం ఆఫ్ బీట్, అంటే మీరు తీసుకున్న దానికి కొంచెం ఆఫ్ బీట్ అనుకోవచ్చు. కోయిలా కోయిలా సాంగ్ కొంచెం బీట్ సాంగ్ అనుకోవచ్చు. అండ్ ఎప్పుడు కూడా మీరు కాన్సెప్ట్ తీసుకుని దాంట్లో డాన్స్ ఉంటుంది, ఈసారి డాన్స్లో కాన్సెప్ట్ వచ్చింది, దాని గురించి ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ ఈ పర్టికులర్ సాంగ్కి నేను కంప్లీట్గా డాన్స్ని పెట్టి వచ్చాయండి. నాకు యాక్చువల్లీ చాలా సింపుల్ అయిపోతుంది. ఏంటంటే కొరియోగ్రాఫర్ వచ్చి కొరియోగ్రఫీ చేసుకుంటారు, ఒక సెట్లో డిఓపి వర్క్ చేసుకుంటారు. బట్ డైరెక్టర్కి ఏంటి స్కోప్, ఎక్కడ డైరెక్షన్కి స్కోపే లేదు అసలు. యాక్చువల్లీ అదంతా కంప్లీట్గా ఒక సెట్ వర్క్లో జరిగే సాంగ్. యాక్చువల్లీ మీరు అది సెకండ్ హాఫ్లో వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తారు. యాక్చువల్లీ కంప్లీట్ సాంగ్ అంతా అదే డ్యాన్స్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. బట్ నేనేం చేశానంటే ఆ డ్యాన్స్కి ఒక ఎమోషన్ ఉండాలి అని పెట్టాను అంతే సింపుల్గా. అంటే వాళ్ళు అమ్మాయి ఒక డ్యాన్స్ వేస్తుంది అంటే ఆ అమ్మాయికి సంథింగ్ రెక్కలు వచ్చాయి. ఆ రెక్కలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ డ్యాన్స్ అనేది లైక్ అప్పటి వరకు ఒక దాంట్లో క్లోజ్డ్గా ఉండిపోయింది. ఎప్పుడైతే అమ్మాయికి రెక్కలు వచ్చిందో కంప్లీట్గా ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు. సో బేసిక్గా ఆ కాన్సెప్ట్ని పెడదాం అనేది నా థాట్ అనమాట. డ్యాన్స్ మీద వెళ్ళిపోతే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సాంగ్స్ డ్యాన్స్ మీద వచ్చాయి. మనం కూడా మళ్ళీ ఎందుకు అలా చేద్దాం, ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా, కాన్సెప్ట్ని మెర్జ్ చేయొచ్చు కదా, అది నాకు. సో మెలడీ అని చెప్పాను కదా, దాని గురించి చెప్పండి. సాంగ్స్ ఎందుకు మెలడీనే చూసి, అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని సాంగ్స్ కూడా మెలడీ, అంటే బ్రేకప్ కావచ్చు, లవ్ థీమ్ కావచ్చు, అన్నీ సాఫ్ట్ సాంగ్సే ఉంటాయి, అందరికీ నచ్చే సాంగ్స్. కానీ మాస్ ఎప్పుడు టచ్ చేయాలి. ఇది రెట్రో మ్యూజిక్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో మాస్ టచ్ చేయాలి. ఫ్యూచర్లో మేమేమైనా మాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ అండి, అన్ని జనర్స్ నేను చేస్తా, అన్ని కంప్లీట్లీ. ఇప్పటి వరకు నేను మెలోడీ చేయడం కారణం ఏంటంటే యాక్చువల్లీ అందులో సోల్ ఉంటుందండి. యాక్చువల్లీ అంటే మీకు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సాంగ్లోని ఆ లిరిక్స్ ఏదో ఒక స్టోరీ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను మళ్ళీ కథ చెప్పను. నేను లిరిసిస్ట్కి ఏం చెప్తానంటే మీరే కథ చెప్పండి, మనం ఒక అనుకున్నాం కదా దాంతో మీరే ఒక కథ చెప్పేసేయండి, నేను మళ్ళీ మాటలు పెట్టకూడదు దాంట్లో. సో మీకు ప్రతి లిరిక్ ఒక మాటలాగా ఉంటుంది. అంటే సంథింగ్ అది ఏదో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, లేకపోతే సంథింగ్ మిమ్మల్ని ఉన్నదాని నుంచి బయటికి తీసుకురావడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో అండ్ మెలోడీ అన్నారు కదా, దాని క్రెడిట్ కంప్లీట్గా నేను విజయబుల్ నుంచి ఇస్తాను. ఆయన ఏ సాంగ్ అయినా సరే మెలోడీ వదలడు. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కోయిలా కోల్లో కూడా ఒక బిట్ మెలోడీకి వదిలేసాడు, నువ్వు ఉంటే చాలు కదా, అక్కడ వస్తుంది. అది ఆయనలో ఉండే స్పెషాలిటీ అది, ఆ మెలోడీ అనేది. ఓ బేబీ కూడా మంచిగా మెలోడీతో వచ్చింది అన్ని కూడా. సో దీని తర్వాతనే బేబీ వచ్చింది కదా, అంటే ఆయన దాని గురించి ఎట్లా అనుకుంటున్నారు? అలా లేదండి, యాక్చువల్లీ ఆయన ఫస్ట్ మూవీస్ చేశారు, కానీ హిట్ అయింది. అంటే ఒక పేరు తెలిసింది అని అంటే ఈ సాంగ్స్ త్రూ, మీ సాంగ్స్ త్రూ తెలిసింది. తర్వాత బేబీ కూడా హిట్ అవ్వడం, మంచి మ్యూజికల్ హిట్ అయింది అది కూడాను. అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్కి లైక్ మూవీలో సాంగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మూవీ సాంగ్స్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వస్తాయి. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చెయ్యకపోతే ఆ సాంగ్ వాల్యూ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండిపెండెంట్ సాంగ్ ఏంటంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఆ స్టోరీ సిచ్యువేషన్ తగ్గట్టుగా బౌండరీస్ ఉంటాయి, ఇక్కడ బౌండరీస్ ఉండవు. మేము అందుకే ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం. ఇండిపెండెంట్ సాంగ్లో ఎక్స్ప్లోర్ చేసేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ బౌండరీస్ ఉండవు కాబట్టి మేము లైక్ కొత్త క్యారెక్టరైజేషన్ కానీ లేకపోతే లొకేషన్స్లో కానీ ఏదో దానంలో కొత్త దానం చూపిద్దాం అనుకుంటాం.
సో ఇన్ని సాంగ్స్ చేశారు కదా రీసెంట్ కోయిలాతో చూసుకుంటే, మొత్తం మీద మీకు ఏ సాంగ్ ఇష్టం? అంటే నేను అన్నీ నాకు ఇష్టం నేను చేసినవని చెప్పొద్దు. ప్రతి సాంగ్కి నేను ఎంత లవ్ చూపిస్తానో ప్రతి ఇండిపెండెంట్ సాంగ్కి అంతే ఇష్టంగా చేస్తాను. నాకు ఫస్ట్ సాంగ్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఆ సాంగ్ హిట్ అవ్వకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ అటు ఇటు ఉండేదేమో. ఎందుకంటే తెలియకుండా మనం డిమోటివేట్ అయిపోతాం. ఇప్పుడు పర్టికులర్ ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు అది హిట్ అవ్వలేదు, మనం అనుకున్నంత రీచ్ రాలేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ టైం మనం ఎఫర్ట్స్ పెట్టం. నేను ఏమనుకున్నానంటే నాకు అది హిట్ అయినా అవ్వకపోయినా మనం ఒక 5-6 సాంగ్స్కైనా ఎఫర్ట్స్ పెడదాం. ఏముంది, ఒకటి పోతే ఇంకోటి పోతే ఇంకోటి. కాకపోతే ఈ 5 ఒకటైనా హిట్ అవుతుంది కదా. సో మిగతా ఆ హిట్ అయింది, మిగతా ఈ 4 రీచ్ అవ్వలేని ప్రాజెక్టులు కూడా రీచ్ అయ్యేలా చేస్తాం. సో బై గాడ్స్ గ్రేస్ మాకు ఫస్ట్ ప్రాజెక్ట్ అవును ఫస్ట్ చూస్తూనే చెప్పేసి దీప్తితో సుమంత్ ప్రభాస్తో చేశాను. సో అది ఆ పెయింటింగ్ కాన్సెప్ట్ కానీ అన్నీ అందరు ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటారు. అవునండి, అవును. అది ఇప్పటికీ కూడా తట్టుకోలేదే కానీ చూస్తూనే కానీ సాంగ్స్కి మీకు చాలా లైఫ్ ఎక్కువ ఉంటుందండి. అవును, యాక్చువల్లీ వినడం కంటే కూడా మీ దాంట్లో కాన్సెప్చువల్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి, అందుకనే వ్యూవర్షిప్ కూడా ఎక్కువ ఉంటుంది. మామూలుగా వినేది సాంగ్స్ వేరు, కానీ మీది విజువల్ కాన్సెప్ట్స్ కాబట్టి చాలా బాగా వెళ్తుంది. అసలు ఆ కాన్సెప్ట్స్ గురించి చెప్పండి. ప్రతి ఒక్క సాంగ్కి ఆ కాన్సెప్ట్ ఎట్లా డిజైన్ చేస్తున్నారు, నిజంగా అదే అడగాలనుకుంటున్నాను అనమాట. అది మీకు లవ్ ఎవరన్నా లవ్ చేయడం, లవ్ అంటే రీసెంట్గా మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కదా మీది. సో ఫస్ట్ ఇది చెప్పండి, తర్వాత దాని గురించి మాట్లాడదాం. కాన్సెప్ట్స్ వచ్చేటప్పటికి బేసిక్గా ఇలా పర్టికులర్గా ఇదే చేద్దాం అదే చేద్దాం ఇలా ఏమనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు సపోజ్ మన లైఫ్లో జరిగాయి అంటే, ఇప్పుడు మన లైఫ్లో జరిగినవి పోర్ట్రేట్ చేయడం ఇంకా ఈజీ చెప్పాలంటే, రైట్? సో లేదా నీ క్లోజ్ ఫ్రెండ్ తన జర్నీ నువ్వు చూస్తావు. సో తన పడే పెయిన్ నువ్వు అబ్జర్వ్ చేస్తావు, తనకి వచ్చే సక్సెస్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తావు. సో ఈ అబ్జర్వేషన్ నాకు ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఆ పెయిన్ కానీ సక్సెస్ కానీ అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళ ఫీలింగ్స్ని నేను నా మైండ్లో పెట్టుకుంటా. నేను కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు నేను వాటిని మెర్జ్ చేస్తాను అనమాట. అంటే ఉన్నట్టుగా పెట్టాను, కాకపోతే దాన్ని ఓకే అక్కడ వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు కదా, సక్సెస్ ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరూ ఒక పెయిర్ అయ్యారు, లైక్ వాళ్ళు సక్సెస్ఫుల్గా మ్యారేజ్ చేసుకున్నారు. అది జరిగింది అంటే ఏ పాయింట్ దగ్గర వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది. సో ఆ యాక్సెప్టెన్స్ పాయింట్ని నేను తీసుకుంటాను. సో దాన్ని అలా డిజైన్ చేస్తాను. సో ఇలాగ ప్రతి సాంగ్లోని ఏదో ఒక కాన్సెప్ట్ మేము లైవ్గా జరిగినవే తీసుకున్నాం, కానీ ఆర్టిఫిషియల్గా ఎక్కడ అనిపించలేదు. అవును, ఆర్టిఫిషియల్ కాన్సెప్ట్ అనిపించలేదు కాబట్టి ఇంత సక్సెస్ వచ్చింది. థ్యాంక్స్ అండి. సో దీప్తిని మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు అంటే లైక్ చాలా క్యూట్గా ఉన్నప్పుడు చూసారు, ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఉంది. తను డీల్ చేసే విషయాలన్నీ కూడాను చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. మీరు చాలా దగ్గరగా చూస్తున్నారు కాబట్టి ఒకసారి దీప్తి గురించి చెప్తారా? తను చాలా స్ట్రాంగ్ అండి. అంటే బేసిక్గా బయటికి మీకు ఎలా కనిపిస్తున్నా కూడా తను చాలా స్ట్రాంగ్ లేడీ. అండ్ ఒకటి పట్టుబట్టి కూర్చొని నాకు ఇది కావాలి అంటే తను చేసి తీరుతుంది. అది నాకు అది చాలా నచ్చుతుంది దీప్తిలో. అంటే ఎవరైనా ఎక్కడైనా ఏదో ఒక పాయింట్లో కాంప్రమైజ్ అవుతారేమో, అది ప్రొడక్షన్ కానివ్వండి లేకపోతే కాస్ట్యూమ్స్ అయినా ఏదైనా సరే, ఒక పాయింట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, అమ్మాయి ఆ సొల్యూషన్ని వెతుకుతుంది అనమాట. నాకు అది బాగా నచ్చుతుంది. అసలు ఇది అవసరం అంటే లేదు, అవసరం పెడదాము, అది చాలా సక్సెస్ అవుతుంది అనమాట. అంటే లైక్ వైరల్ అవుతుంది అనమాట. సో తనకి అసలు ఫిల్మ్ మేకింగ్లో కానీ లైక్ క్రియేటివ్ థింగ్లో కానీ చాలా చాలా టాలెంటెడ్. అండ్ ప్రొఫెషనల్లే కాదు, తన పర్సనల్గా కూడా తను చాలా కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఉన్నాను బ్రో ఇలా మాట్లాడుతుంది అనమాట. సో నాకు అందుకే నేను దీప్తితో లైక్ ఇన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు చేసుకురాగలిగాను అంటే
మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనమాట. నేను అది కూడా అడుగుదాం అనుకున్నాను. మీరు చేసిన సాంగ్స్ అన్నిటిలోకి కూడా దీప్తి సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ ఇక్కడ మేల్ వర్షన్ చూసుకుంటే సుగి విజయ్తో ఎక్కువ చేశారు. ఏంటి వీళ్ళిద్దరికి అంటే కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉందా వీళ్ళిద్దరితోటి మీకు? ఎలా? కంఫర్ట్ జోన్ ఏం కాదండి, లైక్ దీప్తి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. నా స్టార్టింగ్ కెరీర్ నుంచి తను ఉంది. ఓకే, అవును, సామాజ వర్గం నుంచి స్టార్ట్ చేసుకుంటే అక్కడి నుంచి ఉంది. సుగి విజయ్ ఏంటంటే లైక్ ఏమై ఉండొచ్చు సాంగ్ ఉంది కదా, అప్పటి నుంచి మేము ఏంటంటే ఆ సాంగ్కి కొంచెం నార్త్ లుక్స్ ఉండాలి అనే పర్సన్ని మేము వెతుకుతున్నాం అనమాట. వెతుకుతున్నప్పుడు మాకు లక్కీగా సుగి విజయ్ కనిపించాడు. బట్ అబ్బాయికి కొంచెం ఎంత నార్త్ లుక్ ఉన్నా కూడా తను ఇక్కడి నుంచే వచ్చాడు అనేది తెలియాలి. అంటే కంప్లీట్లీ బాలీవుడ్ ఈ లుక్స్ కూడా. సో ఈ రెండు మిక్స్ అయ్యి మధ్యలో ఉండాలి. సో సుగి అలాగా నాకు పరిచయం అయ్యాడు. అండ్ తనకు కూడా చాలా టాలెంట్ అండి అసలు. యాక్చువల్లీ తను తమిళియన్ అయినా కూడా, తమిళియన్ అయినా ఇప్పుడు నాకు తెలిసి తెలుగు 80% బాగా మాట్లాడుతున్నాడు. అండ్ మీరు అప్పుడే అబ్జర్వ్ చేయొచ్చు తను ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు. అండ్ ఇప్పటి వరకు తను చేసిన ప్రతి ప్రాజెక్ట్ తెలుగులోదే చేశాడు. ఇప్పటి వరకు ఒక్క తమిళ్ ప్రాజెక్ట్ కూడా చేయలేదు అనుకుంటున్నాను నాకు తెలిసి. బట్ తనకి మన తెలుగు ప్రాజెక్ట్స్ అంటే అంత ఇష్టం. తను డాక్టర్ కూడా కదా. డాక్టర్, ఎస్. నేను షాక్ అయ్యా ఫస్ట్, ఎందుకంటే ఈ రెండు మేనేజ్ చేయడం కష్టం. అది బిజీ లైఫే, ఇది బిజీ లైఫే, బట్ తను అది కంటిన్యూ చేస్తూ ఇది చేస్తున్నారు కదా, రెండు చేస్తున్నాడు. సో దీప్తి గురించి చెప్పారు, మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. యాక్చువల్లీ మాది నేను మహారాజా కాలేజ్ అండి విజయనగరంలో, ఐటీ డిపార్ట్మెంట్ అనమాట. లైక్ తను కూడా నా క్లాస్మేట్, తన పేరు ప్రసన్న అనమాట. ఓకే. అయితే నాది రోల్ నెంబర్ 44, తనేమో 47 అనమాట. ఓకే. సో ఏం లేదు, మేము ఇనీషియల్ డేస్లో ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. లైక్ నేను అన్నీ షేర్ చేసుకునేవాడిని, తను కూడా షేర్ చేసుకున్నాను. అయితే అది కాస్త మాకే అర్థమవుతుంది ఇది నాట్ ఫ్రెండ్షిప్, ఇష్టం ఏర్పడ్డది. సో ఆల్మోస్ట్ 2012లో పరిచయం అనుకుంటా. సో ఆఫ్టర్ 13 years అనుకుంటా. 13 years తను ఏమీ లేనప్పుడు తను నాతో ఉంది కంప్లీట్లీ. అసలు నేను జీరో ఆ టైంలో. అండ్ ఇప్పుడు కూడా తను అలాగే ఉంటుంది అనమాట. అంటే నేను ఆ స్టార్టింగ్ స్టేజ్ నేను ఎలా ఉన్నప్పుడు తను ఎలా ఉందో ఇప్పుడు కూడా తను అంతే డౌన్ టు ఎర్త్. అండ్ నన్ను కూడా అలాగే నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటది. సో తన ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకొని కొన్ని కాన్సెప్ట్స్ డిజైన్ చేశారా? లవ్ సీన్స్ 200%. 200%. ఓకే. ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ చూసారు మీరు? అవును, చూసాను. ఓ, ఆ కాన్సెప్ట్ మీదేనా అయితే? ఓకే. అది యాక్చువల్లీ తన దగ్గర నుంచి వచ్చిన, అంటే మా ఇద్దరి మధ్య జరిగిన సీన్స్ అవన్నీ. అంటే మీరు సీనియర్ దాంట్లో? సీనియర్ కాదు, అదే నేను చెప్తున్నాను కదా, నేను ఉన్నట్టుగా పెట్టాను. నేను ఒక పాయింట్ తీసుకుంటా, పాయింట్ని జనాలకు నచ్చే విధంగా నేను డిజైన్ చేసుకుంటాను అనమాట. మీ ఇద్దరం క్లాస్మేట్స్ యాక్చువల్లీ, నేను ప్రసన్న క్లాస్మేట్స్. కాకపోతే అందులో లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే క్లైమాక్స్లో పిక్చర్ ఉంటుంది, హీరో వాల్ పేపర్, అమ్మాయి దాంట్లో దొరుకుతుంది కదా. సో ఆ పాయింట్ బేస్ చేసుకుని నేను మొత్తం అల్లుకుంటూ వచ్చాను అనమాట. సో అది ఇలాగే చాలా. సుమంత్ ప్రభాస్ది మైరా అని ఒక సాంగ్ చేశా, అది కూడా అనన్యతో చేసింది. నేనేమో నాకు క్రికెట్ అంటే పిచ్చి. అవును, నేను అది కూడా అడుగుదాం అనుకున్నాను. సో అంటే మీ ఒరిజినల్ స్టోరీని కొంచెం ఇక్కడ మిక్స్ చేస్తున్నారు అయితే. అయితే తనకేంటంటే లైక్ నీ టైం అంతా నువ్వు ఫిల్మ్ మేకింగ్ మీద పెట్టాలి కదా, క్రికెట్ మీద ఎందుకు పెడుతున్నావు? ఓకే. సో ఈ కాన్వర్సేషన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. సో అలాగా మైరా సాంగ్ అనేది తీసాం. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా కాన్సెప్ట్స్ మా ఇద్దరి మధ్య జరిగినవి నేను పెట్టాను. బట్ నాకు కూడా ప్రాపర్గా ఈ పలానాది ఇక్కడ పెట్టాను అని గుర్తులేదు. ఆ సాంగ్ చూసినప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటాం అనమాట. లైక్ ఇది మనం అంటే నన్ను చూస్తుంది, మూవీ ఎలా అయితే ఉందో కొన్ని కాన్సెప్ట్స్ డిజైన్ చేస్తాడు. సో అలాగా మీరు కూడా కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట.
తనకి కొన్నిసార్లు చెప్పను నేను ఇది ఇలా పెడుతున్నానని చెప్పి. ఓకే. సాంగ్ రిలీజ్ అయినప్పుడు తనే చూసి ఇది కూడా పెట్టాలి అవసరమా నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. బట్ ఎస్, మనకి ఎప్పుడైతే మన లైఫ్లో జరుగుతాయో అది నేను చాలా రియాలిటీగా చూపించగలను. అంతేనా? ఇది చాలా మందికి తెలియదు, ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికి తెలుస్తుంది. సో మీ కాన్సెప్ట్స్ వెనకాల ఉన్నది ప్రసన్న గారు అయితే. సో ఇప్పుడు రా అని ఒకటి స్టార్ట్ చేశారు, దాని గురించి చెప్పండి. నేను ఇందాక మీకు చెప్పినట్టే వైజాగ్లో యాక్చువల్లీ నేను నేర్చుకుందామంటే ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా ఆ టైంలో లేదు. ఇప్పుడు కోసం మాట్లాడట్లేదు, నేను ఒక 10 years బ్యాక్ మాట్లాడుతున్నా. సరే హైదరాబాద్ వచ్చి జాయిన్ అవ్వదు నేర్చుకుందాం అంటే మనకి కోర్స్ ఫీజెస్ ఆల్మోస్ట్ అబోవ్ 5 lakhs ఉన్నాయి, కానీ ఫిలిం మేకింగ్ సంబంధించినవి ఏవి కూడా 5 lakhs తక్కువ ఏమీ లేవు అనమాట. అయితే నాకు అప్పుడు అనిపించింది, అరే నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు అసలు మన కెమెరా కొన్నప్పటికే అయిపోతుందండి మన బడ్జెట్లన్నీ కూడా. కెమెరా లెన్సులు కొన్నప్పటికే 4-5 lakhs అయిపోతుంది. ఇంకా నేర్చుకుందాం అనుకున్నాం అంటే అడిషనల్ ఇంకో 5 lakhs, అంటే ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే కానీ మనం కెమెరామ్యానో లేకపోతే సినిమాటోగ్రాఫరో అవ్వం. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు లైక్ దీన్ని తక్కువ ప్రైజ్లో మనం ఎందుకు తీసుకురాలి, సంవత్సరాలు నేర్చుకోవచ్చు. డెఫినెట్లీ వాళ్ళు ఇచ్చే ఆ 5 lakhs బడ్జెట్లో 1 year 2 years ఉంటాయండి. కానీ నిజంగా నేర్చుకోవాలి, నిజంగా ఆ తప్పన ఉన్నోళ్ళు వాళ్ళు ఎలాగైనా నేర్చుకుంటారు. యూట్యూబ్ చూసైనా నేర్చుకుంటారు, లేదా ఆర్టికల్స్ చదివో లేకపోతే బుక్స్ చదివో ఏదో ఒకటి ఇంట్రెస్ట్ తీసుకెళ్తారు అన్నమాట. నా థింగ్ ఏంటంటే లైక్ నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి రండి, టైంపాస్ చేద్దాము లేకపోతే ఏదో నేర్చుకొని ఏదో చేసేస్తా అన్న వాళ్ళు వాళ్ళ డబ్బులు వేస్ట్ తప్ప ఇక్కడ ఏమి ఉండదు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చాలా లిమిటెడ్ అమౌంట్తో నా దగ్గరికి వస్తే నేను అంటే నా లైఫ్లో నేను ఎలాగ పైకి వచ్చానో లైక్ నా జర్నీ ఎలాగైతే ఉందో దాని ప్రొఫెషనల్ వేలో నేను రా ద్వారా నేర్పిస్తున్నాను అనమాట. రాతో మీరు రా ఏజెన్సీని కూడా పరిచయం చేశారు రీసెంట్గా, సో వాళ్ళ గురించి కూడా ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ మా మెంటర్స్ అందరూ కూడా లైక్ నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే. అవును, చాలా యంగ్ పీపుల్. అవును, యంగ్ పీపుల్. అండ్ వాళ్ళు కూడా చాలా టాలెంట్ అండి వాళ్ళకి. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు చేసే ఎడిటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, లైటింగ్ కానీ, డిఐ కానీ అంటే నాకు మ్యాచ్ అయ్యేలాగా, అంటే నాకు సపోర్టివ్గా ఉండాలి. ఇప్పుడు డెఫినెట్లీ రాని నన్ను చూసి వస్తారు. అవును, ఓకే, వాళ్ళకి నేను అవైలబుల్ ఉంటా. ఎవ్రీ వీక్ 1 or 2 classes నేను తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను కంప్లీట్గా 7 రోజులు 7 classes నేను తీసుకుంటే ఈ సాంగ్స్ ఎవరు చేస్తారండి. సో యాక్చువల్లీ వీక్లీ నావి 2 classes ఉంటాయండి. ఎందుకంటే మిగతా డేస్ నేను షూటింగ్కి వెళ్తా. ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా షూటింగ్లో కూడా వాళ్ళని నేను తీసుకెళ్తాను అనమాట. సో రీసెంట్గా నేను చేసే 2-3 షూట్లు జరిగాయి ఈ లాస్ట్ 1-2 weeksలో. వాళ్ళని నేను షూట్కి తీసుకెళ్ళి వాళ్ళ చేతులతో కూడా నేను రికార్డు అంటే ఎలా రికార్డ్ చేయాలి అంటే హ్యాండ్స్ స్టూడెంట్స్తో. సో వాళ్ళ పేర్లు కూడా సాంగ్స్లో పడతాయండి. వాళ్ళు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కింద. సో ఇలాగా నేను చేసే షూటింగ్లు కూడా వాళ్ళని తీసుకెళ్ళి లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మా మెంటర్స్ చెప్పినట్టయితే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ నా మీటర్లో ఉండాలని నేను ఆల్మోస్ట్ 6 months మేము అందరూ జర్నీ చేసాం. జర్నీ చేసి స్టూడెంట్స్కి ఇలా చెప్దాము, ఇది చేద్దాము అంటే నేను కంప్లీట్గా వాళ్ళకి అర్థం కాకుండా అంటే బేసిక్ కొన్ని టాపిక్స్ ఉంటాయండి, అవే మనకు అర్థం కావు. అది అర్థమయ్యేలాగా మనం చెప్తే వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది. ఈజీ వేలో సింప్లిఫై చేయాలి అంతే. మనం బేసిక్గా ఒక మ్యాథ్స్ సమ్ మీరు తీసుకోండి, ఒక మ్యాథ్స్ ప్రాబ్లం తీసుకోండి, దానికి మనం ఫార్ములాలు వేసుకొని అన్నీ వేసుకుంటే ఒక సొల్యూషన్ వస్తుంది. అది కష్టంతో గుర్తుపెట్టుకొని చేసిన వాళ్ళు ఉంటారు, చాలా స్మార్ట్ వేలో చేసిన వాళ్ళు ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఆన్సర్ అదే వస్తుంది. బట్ 2 విధాలుగా ఆలోచించారు. వాడు ఏమన్నా స్మార్ట్గా వర్క్ చేసి టక్మని ఈ ప్రాజెక్ట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాడు, వీళ్ళేంటి ఇక్కడ ఇంకా ఉంటారు, ఆన్సర్ వస్తుంది. మేము అది వాళ్ళని టీచ్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే ఒక వర్క్ని సింపుల్గా మనం ఎలాగా ప్రజెంట్ చేయాలి, ఎంత స్మార్ట్గా మనం ప్రజెంట్ చేయాలి. సో రాలో మేము అదే నేర్పిస్తున్నాం. అండ్ గోపాల్ ప్రెజెంట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర? ఇప్పుడు ఆల్మోస్ట్
ఓ నైస్. కానీ మీరు రీసెంట్ గానే స్టార్ట్ చేశారు కదా అది కూడా? అవునండి, యాక్చువల్లీ నేను అసలు అనౌన్స్ చేశాక అసలు మీరు నంబర్ అండి, ఆల్మోస్ట్ ఒక 1500 ఎంట్రీస్ వచ్చాయి. ఓకే, 1500 ఎంట్రీస్ వచ్చాయి. నేనేంటంటే లైక్ జస్ట్ అనౌన్స్ చేశాక ఒక 400-500 మెంబర్స్ వస్తారేమో అనుకున్నా. బట్ మేము అనుకున్న దానికి 3 times ఎక్కువ వచ్చారు. సో మేము అందులో కూడా పిక్ చేసుకున్నాం అండి. మాకు అంటే బేసిక్ లెవెల్ ఎంతమంది ఉన్నారు, నిజంగా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది, సో మేము ఇలాగా చూసుకొనే వాళ్ళని తీసుకోవడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, ఎక్కడ చెప్తున్నారు ఒకసారి లొకేషన్ దాని గురించి చెప్తారా? ఇది బేసిక్గా మనకి మణికొండ షేక్పేట్ ఉంటుందండి. షేక్పేట్ దగ్గర స్కైలా అపార్ట్మెంట్స్ అని ఉంటుంది, స్కైలా కమ్యూనిటీ ఉంటుంది. దాని ఆపోజిట్గానే మనకి రా అని చెప్పేసి 2nd floorలో పెట్టాం అనమాట. లైక్ కంప్లీట్గా వాళ్ళు అక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే మేము కంప్లీట్గా డూప్లెక్స్ తీసుకున్నాం. ఆ డూప్లెక్స్లోనే కంప్లీట్గా షూటింగ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, డిఏ చేసుకోవచ్చు, ఇంకా అన్నిటికీ 1 stop అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఈ సాంగ్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత అంటే కవర్ సాంగ్ స్టార్ట్ చేశారు. కవర్ సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి కూడాను వినయ్ షణ్ముఖ్ ఎవరికి ఐడియా లేదు. ఒకవైపు షణ్ముఖ్ పేరు ఒకటే ఉంది, మీ పేరు కూడా ఒకటే ఉంది, షణ్ముఖ్. తర్వాత ఎప్పుడైతే మీరు BTS స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీ పేరు కూడా తెలుస్తుంది అందరికి. సో బయట మీ గురించి ఎట్లా అనుకుంటున్నారు అంటే ఫ్యాన్స్ రావడం కానీ ఎలా ఉంది, అప్రోచ్ ఎలా ఉంది? యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే నా ప్రొఫైల్ చూసుకుంటే, నా సబ్స్క్రైబర్స్ ఇవన్నీ చూసుకుంటే మిలియన్స్లో ఉన్నాయి. అంటే ఒక యాక్టర్కి బేసిక్గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు కాబట్టి. నేను బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ ఉంటాను, నేను ఎవరికి తెలీదు. బట్ నేనేమనుకున్నానంటే నాకు అది ఎప్పుడు హెల్ప్ అవ్వాలి అంటే నేను ఒక కొత్త యాక్టర్ని తీసుకొచ్చినప్పుడు నాకు అది హెల్ప్ అవ్వాలి. అంటే బేసిక్గా ఇప్పుడు ఒక కొత్త ఆర్టిస్ట్ని కానీ ఎవరైనా మనం ప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసిన వాళ్ళు ఉండాలి, మనకి సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో నేను ఇదంతా చేసింది కారణం ఏంటంటే ఈ పర్టిక్యులర్ నేను కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ ఉండి అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటేనే కొత్త వాళ్ళని తీసుకురావాలి. అప్పుడు కూడా లైక్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ వీడియోస్ వైరల్ అవుతాయి, అందరూ చూస్తారు. మీరు అక్కడ కూడా ఒక స్ట్రాటజీ వాడుతున్నారు కదా, ఒకరు నోన్ పర్సన్ ఒకరు అన్నోన్ పర్సన్ యూజ్ చేస్తున్నారు. అవును, మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ నా సాంగ్స్ అన్ని కూడా అలాగే. కోయిలాలో దేత్తడి హారిక అలైక్య హారిక మనకి నోన్ పర్సన్, అక్కడ హీరోని చూస్తే అసలు అన్నోన్ పర్సన్. సో అబ్బాయి కూడా బాగా చేశాడు, కేరళ అబ్బాయి. అండ్ తను అక్కడ కూడా ప్రమోట్ చేస్తున్నాడు అన్నమాట ఈ సాంగ్. అండ్ అదే మాకేంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇవేం లేవండి. ఈ పలానా సాంగ్ మన తెలుగులే కాదు, వేరే వాళ్ళు చూసినా కూడా వాళ్ళకి లాంగ్వేజ్ కాకుండా ఎమోషన్ వాళ్ళకి అర్థమైంది. యా, మనం తమిళ సాంగ్స్ వినట్లేదే అండి, మలయాళం సాంగ్స్ మనం వినట్లేదు. సో అలాగే మన సాంగ్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది నా థీమ్ అన్నమాట. సో మీ ఇన్కమ్ సోర్స్ ఎట్లా ఉంటుంది అంటే ఈ సాంగ్స్ ఇవే కాకుండా ఇంకేదైనా బిజినెస్ ఆర్ ఇంకేమైనా చేస్తున్నారా మీరు? యూట్యూబ్ ద్వారా ఏమన్నా అంటే ఇప్పుడు రెవెన్యూ వస్తుందా మీకు? సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి సో దాని నుంచి ఏమైనా రెవెన్యూ వస్తుందా? అంటే మేము ఒక సాంగ్ వచ్చే రెవెన్యూ తీసుకెళ్ళి ఇంకో సాంగ్ లో పెడతాం. ఓకే, ఇన్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ దాంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ లో మాకు ప్రొడక్షన్ లేక మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం, చూస్తున్నా కానీ తట్టుకోలేము. కానీ ఆ టైంలో అవును, అంటే బేసిక్ గా కోవిడ్ టైం అండి. యాక్చువల్లీ ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు. నాకేంటంటే కోవిడ్ లాక్డౌన్కి ముందే షూట్ చేయాలి, ఎందుకంటే తర్వాత పబ్లిక్ గ్యాదరింగ్స్ అవి కష్టం అయిపోతాయి కదా. సో బిఫోరే చేయాలండి. సో అందరూ నమ్ముకున్నాం అండి. ఏంటంటే లైక్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే పెట్టుకున్నాడు విజయబుల్గా. నేను నా కెమెరాకు సంబంధించిన అమౌంట్ నేను అరేంజ్ చేసుకుని నేను పెట్టుకున్నా. ఈ షూటింగ్కి సంబంధించిన ఏవైతే ఉన్నదో దీప్తి తన అమౌంట్ తను పెట్టుకుంది అనమాట. ఆ రోజు ఫుడ్కి లేకపోతే ట్రావెలింగ్కి ఖర్చులకి అన్నిటికీ కూడా దీప్తి పెట్టుకుంది. సో ఎవరిది వాళ్ళు పెట్టుకొని చేసాం అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ 2 సాంగ్స్ మేము అలాగే చేసాం. అవి ఆల్మోస్ట్ 100 million అండి. ఇంకో 1 million 2 million వస్తే 100 million సాంగ్స్. సో ఇది ఏం ప్రూవ్ చేస్తుందంటే బడ్జెట్స్ ఉంటేనే ముందుకెళ్తాం, లేకపోతే ఇంత మిలియన్స్ కొడతాం అనేది ఏం లేదండి. మనకి బడ్జెట్ అనేది బేసిక్గా ఏం కాదు, ఐడియా చాలా ఇంపార్టెంట్. ఐడియాని మనం ముందుకు తీసుకెళ్ళాలి.
బాగా ప్రెజెంట్ చేయాలి. సో ఇది మీ ఒక్కరి వల్ల జరగదు, అది ఆర్టిస్ట్ వల్ల, మ్యూజిక్ డైరెక్టర్ వల్ల, ప్రతి ఒక్కరి వల్ల జరుగుతుంది. మీకు ఒక టీంలో 11 మంది క్రికెట్ టీంలో ఒక్కడు ఫెయిల్ అయినా కూడా, ఒక్క క్యాచ్ డ్రాప్ చేసినా కూడా ఒక మ్యాచ్ పోతుందండి. అలాగా ప్రతి ఒక్కరు బాగా ఆడితేనే మనం గెలుస్తాం. సో అలాగే ఈ ఫీల్డ్లో కూడా ప్రతి ఒక్కరు కంట్రిబ్యూషన్ ఉంటేనే మనం హిట్స్ కొట్టగలం అన్నమాట. సో ఈ ఏ సాంగ్స్కి మీరు ఎక్కడ డిస్క్లైమర్ ఇవ్వలేదు, అంటే తాగద్దని కానీ ఇంకేదైనా కానీ ఎక్కడ కూడా డిస్క్లైమర్ లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా రాలేదు బేసిక్గా. బట్ ఈ కోయిల కోయిల సాంగ్కి చిన్న కమెంట్లో డిస్క్లైమర్ ఇచ్చారు, దాని గురించి ఒకసారి చెప్తారా? అండి, మనకి ఫ్యాంటసీ అంటే ఏంటండి బేసిక్గా అంటే మనం చేయలేనివి ఊహించుకొని చేయడం, చూడడం. ఎగ్జాక్ట్లీ. మీరు ఆ సాంగ్ అబ్జర్వ్ చేస్తే అదే ఫ్యాంటసీ ఇలా తీసాం, ఒక డ్రీమ్ సీక్వెన్స్ అనమాట కంప్లీట్గా. అంటే ఏది కూడా నిజం కాదు, కంప్లీట్ ఏది నిజం కాదు. మేము ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఇలా ఉండండి అని మేము ఎవరికి ఏం చెప్పట్లేదు. కంప్లీట్గా ఒక ఫన్ జోనర్లో తీసుకున్నాం అనమాట ఆ సాంగ్. అయితే బేసిక్గా యాక్సిడెంట్ సీన్ దానికోసం ఎక్కువ మాట్లాడుతున్నాను. నేను ఎక్కడ కూడా ఏమీ రిప్లై ఇవ్వలేదండి, ఎందుకంటే నాకు మాట్లాడే ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ రోజు మాట్లాడదాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. బేసిక్గా మీరు కొన్ని వీడియోస్ అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికి కూడా వెళ్ళి మనం సాయం చేద్దాము, వాళ్ళని కాపాడదాము, మేబీ అతన్ని కాపాడితే రికార్డ్ చేస్తారండి, కంప్లీట్ రికార్డ్ చేస్తారు. అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు వెళ్ళి సీపీఆర్ చేస్తే బతుకుతాడు ఆ మనిషి. బట్ వీళ్ళు ఏంటంటే వీడియోస్ తీసుకుంటూ కూర్చో. సో ఇలాంటి వాటి మీద ఎవరు కూడా డిస్కషన్ ఏమీ ఉండదు. కానీ మనం తీసిన ఎంటర్టైన్మెంట్ వేలో దీని మీద మాత్రం కమెంట్ చేస్తున్నారు. అంటే నా దాంట్లో కూడా మీరు ఆ పర్సన్ ని తీసుకెళ్లారు కదా, అక్కడే వదిలేదు. నేను ఎక్కడో కూడా అతను చచ్చిపోయాడని డిస్క్లోజ్ చేయలేదు, అతన్ని పాతీసారని డిస్క్లోజ్ చేయలేదు. నేను నెక్స్ట్ మేబీ హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు అలాగని కాదు, నెక్స్ట్ ఇంకోటి రావచ్చు. అక్కడతో నేను ఆపిలే కదా. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎక్కడ కూడా ఏది డిస్క్లోజ్ చేయట్లే. వాడు చచ్చిపోయాడు అన్నది నేను ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. అది ఏమో నెక్స్ట్ వచ్చే పార్ట్లో తందే మెయిన్ లీడ్ ఏమో. యా. సో ఆ ఫ్యాంటసీగా తీసినప్పుడు కొన్ని అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు అవుట్ ఆఫ్ ద ట్రాక్ వచ్చేస్తుందండి. యాక్చువల్లీ నేను ఆ సీన్ తీసా, నేను డిలీటెడ్ సీన్లో మళ్ళీ వేస్తాను. యాక్చువల్లీ డిలీటెడ్ సీన్లో పెడతాను. ఏంటంటే ఈ అమ్మాయి ఎవరినైతే గుద్దేసిందో వాడు ఒరిజినల్గా చైన్ స్నాచర్ అండి. ఓకే. వాడు వాళ్ళకం అవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే తను చైన్ స్నాచింగ్ చేస్తాడు. ఈ అమ్మాయి పాపం హీరోకి ఒక రింగ్ కొనుక్కొని వస్తుంది, పాస్ట్ లో ఒక రింగ్ కొనుక్కొని వస్తుంది. ఆ రింగ్ ని వీడు ఏంటంటే బండి మీద వెళ్తున్నప్పుడు పట్టుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. సో యాక్చువల్లీ ఆ సీన్ మేము తీసాం, కాకపోతే అదేంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అనమాట మా కాన్సెప్ట్ లో. సో అందుకు ఆ అమ్మాయి రింగ్ తీస్తుంది, మీరు అబ్జర్వ్ చేసి. సో అది యాక్చువల్ కాన్సెప్ట్ అయితే, బట్ ఆ ఒక్క పాయింట్ మేము పెట్టలేదు, దానివల్ల అది అంతా రివర్ అంటే వేరేలాగా వెళ్ళిపోయింది. అందుకే ఏంటిది ఏది అని అంటున్నారు. మళ్ళీ కనెక్ట్ అయినట్టు కూడా ఉంటుంది కదా వాళ్ళు, అంటే అతను ఏదైతే చేశాడో మీరు అన్నట్లుగా రింగ్ దొంగతనం చేయడం, మళ్ళీ అక్కడే వచ్చే అమ్మాయికి కనిపించడం, కనెక్ట్ అయ్యేది పెట్టుంటే బాగుండేది యాక్చువల్లీ. అదే నేను చెప్పినాం కదా, ఇది నేను ఇక్కడతో క్లోజ్ చేయలే, నెక్స్ట్ ఇంకో వర్షన్ వస్తుందేమో. ఓ లీడ్ ఇచ్చారు అయితే. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చూడండి, మేము లీడ్ ఇచ్చాం. అవును. చిలక చూడండి లీడ్ ఇచ్చాం, ఈ సాంగ్ చూడండి లీడ్ ఇచ్చాం. సో మేము నెక్స్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం, బట్ అది ఎప్పుడు. అండ్ ఇంకోటి కూడా సుగి విజయ్ తో ఇద్దరు కపుల్స్ తో చేశారు కదా, ఒక ఇద్దరు అమ్మాయిలతోటి. అందులో కూడా లాస్ట్ లో సుగి విజయ్ వచ్చి మళ్ళీ దీప్తితో కనెక్ట్ అవుతారు, దానికి కూడా లీడ్ ఇచ్చారు. ఆ సాంగ్ కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటారా? విడిపోతే ఆ సాంగ్ చేసాం, అందులో కూడా లాస్ట్ లో మేము డిస్క్లోజ్ చేయలేం, దానికి కూడా ఒక లీడ్ ఇచ్చే వదిలాం. ఎందుకంటే మేము చెప్పేవి యాక్చువల్లీ సాంగ్స్ లో కాన్సెప్ట్స్ అండి. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మూవీ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. ఒక మూవీలో ఒక స్టార్ట్ నుంచి ఒక క్లైమాక్స్ జరిగే కథని మేము 4-5 నిమిషాల్లో చూపిస్తున్నాం, బట్ చూపించడం కష్టం. అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చేమో అనే దాంట్లో మేము చూస్తున్నాం. బట్ ఏదో ఒకటి లైక్ రాంగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు కోయిల
వాళ్ళకైతే సారీ చెప్తున్నా. అండ్ మేమేమీ కావాలని ఏమీ చేయలేదు, మేము ఎంటర్టైనింగ్ విధంగానే మేము తీసాం. కాకపోతే అది అలా అర్థం చేసుకుంటే లైక్ నేనేం చేయలేను. అండ్ మేము కూడా అవి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఏం కాదు. అది మేమేంటంటే అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఒకరు సైలెంట్గా పక్క కూర్చున్న వాళ్ళని నువ్వు ఇంట్రోవర్టర్ అని తక్కువని అనేస్తారు. వాడు ఫీల్ అవుతాడు, ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. అసలే మాట్లాడాడు. ఇప్పుడు ఏదైతే ఆ మాట అంటారో ఇంకా తెలియని అలాంటి వాళ్ళకి ఒక టాబ్లెట్ ఇస్తే ఏంటి పరిస్థితి? ఆ అమ్మాయి ఎక్స్ట్రావర్ట్లో మారింది, మారిన తర్వాత ఏవైనా లైక్ మిగతా వీళ్ళందరికీ కూడా చుక్కలు చూపించేస్తుంది అనమాట. సో యాక్చువల్లీ అది నేను అనుకున్న పాయింట్ అనమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. లేదా ఎక్స్ట్రావర్ట్లు ఇలాగా వెళ్ళి గుద్దేస్తారా, ఇలా ఉంటారా, అలా ఏం కాదండి. జస్ట్ ఏంటంటే ఎక్స్ట్రావర్ట్ లో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే అవతలోడు ఫీల్ అవుతాడు లేదో పక్కన పెడితే వీళ్ళు చెప్పాల్సింది చెప్పేస్తాం, చేసేస్తాం. అవతలోడు ఫీల్ అవుతారా అనేది సెకండరీ. మీరు చూస్తే అదే జరిగింది యాక్చువల్లీ. సో అన్నిటికి మళ్ళీ ఇంకో సెకండ్ లీడ్ ఉందని అనుకోవచ్చు అయితే. 100% అండి. అసలు ఇది మీరు అబ్జర్వ్ చేయండి, ఏ సాంగ్ అయినా ఒక లీడ్ వచ్చి లాలీపాప్ కావచ్చు అన్ని. సో మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఏది అందరూ? నాకు తెలిసి ఇంటర్మీడియట్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఎక్కువ కమెంట్స్ వచ్చేది? నాకు ఇంటర్మీడియట్ కి విడిపోతేకి ఈ రెండింటికి నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ మలుపు అని ఒక సాంగ్ చేశాను. అవును, వాళ్ళిద్దరిది లాస్ట్ సాంగ్ అదే. దానికి కూడా చాలా మంది అడుగుతారు. యాక్చువల్ అది ఒకటే సాంగ్ అండి, నేను 2 వెర్షన్లు వదిలా, ఫీమేల్ వెర్షన్, మేల్ వెర్షన్. బట్ 2 కలిపి ఒకే దాంట్లో రావాలి. అక్కడ కూడా టైం ప్రాబ్లం అవుతుంది. 10 minutes దాటితే అది షార్ట్ ఫిల్మ్ కింద అవుతుంది కానీ సాంగ్ కింద అవుతుంది. సో దాన్ని కట్ చేసి 2 విధాలుగా వదిలాం అనమాట. సో మీరు ఇప్పుడు ఇన్ని సాంగ్స్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో మూవీ డైరెక్ట్ చేయాలి అని ఏమన్నా ఆలోచన ఉందా? స్టోరీస్ ఏమన్నా పెట్టుకున్నారా లైనప్లో? అండి, ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక దగ్గర మనకు సక్సెస్ వస్తుంది కదా అని చెప్పి ఆఫర్స్ వస్తాయండి, డెఫినెట్లీ మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. నా థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే, విశ్వక్సేన్ దగ్గర నుంచి కూడా ఆఫర్ వచ్చిందని విన్నాను. లైక్ ప్రతి మంచి ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. వాళ్ళు రమ్మన్నారు, నేను వెళ్ళాను. లైక్ ఏదైనా స్టోరీ ఉంటే చెప్పమన్నారు. అయితే నేను ఒకటే ఏం చెప్పానంటే లైక్ సార్ నేనే అప్రోచ్ అవుతా, ఒక మంచి స్టోరీ రాసుకొని నేనే వస్తానని చెప్పేసి రావడం జరిగింది అనమాట. బట్ అదే నేను ఐడియా మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పాను. సో అది రాసే పనిలో ఉన్నా ప్రెజెంట్. వన్స్ నేను కాన్ఫిడెంట్ ఇన్నఫ్ అన్నప్పుడు నేను మూవీ జర్నీ స్టార్ట్ చేస్తాను. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరని చెప్పచ్చు డైరెక్షన్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో? అంటే అసలు ఈ ఫీల్డ్లోకి రావడానికి ఒక 2-3 మూవీస్ ఉన్నాయండి. యాక్చువల్లీ ఆ మూవీస్ చూసే నేను ఇన్స్పైర్ అయ్యా, నేను చెయ్యాలి ఇలా ఎట్టి పరిస్థితుల్లో నేను ఫీల్డ్లో ఉండాలి అనేది. ఒకటి అంటే 3 మూవీ అండి యాక్చువల్లీ, చాలా ఇష్టం ధనుష్ది. ఆ తర్వాత MS ధోని ఒక మూవీ అండి, ఇంకోటి ఏమై చేసావా. ఓకే, ఈ 3 మూవీస్ నాకు విపరీతంగా ఇష్టం. అండ్ థియేటర్ బయటకు వచ్చిన ప్రతిసారి కూడా నేను ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతా. లైక్ నేను చెయ్యాలరా ఇలాంటి కనెక్టింగ్ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్పే 3 సినిమాలు మీకు కనెక్షన్ ఉంటుందండి. అంటే లైక్ మనల్ని మనం మర్చిపోయి ఆ మూవీలో ఉన్నట్లుగా ఫీల్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. సో నేను కూడా ఏంటంటే లైక్ అలాంటి మూవీస్ చేయాలి. కాకపోతే దానికి మెట్టు అంటే ప్రతిదానికి ఒక స్టెప్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు సినిమా చేస్తారంటే ఎందుకు ఇస్తారు మీకు అవకాశం? ఇప్పుడు నేను ఈ సాంగ్స్ చేసుకొని నేను ప్రూవ్ చేసుకుంటున్నా, లైక్ ఇది నా టాలెంట్, ఇది నా స్కిల్, ఇప్పుడు నాకు ఇస్తారా అది. సో ఈ 2 వేస్ ఉంటాయండి యాక్చువల్. నేను ఇది ఎంచుకున్నాను అనమాట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రూవ్ చేసుకుందాం, అప్పుడు నేను ఆపర్చునిటీ కోసం ఆలోచిస్తాను. ఫస్టే వెళ్ళి నాకు ఎవరు సినిమాలు ఇవ్వట్లేదు, నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు, అసిస్ట్ చేయడానికి కూడా నాకు నా ఫోన్లో ఎత్తట్లేదు, ఇలా అనుకుంటే మనం ఏం చేయలేమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రూవ్ చేసుకోండి, తర్వాత వాళ్ళే మిమ్మల్ని పిలుస్తారు. ఇలాగ నాకు ప్రతిసారి ఇదే జరిగిందండి. నేను వెళ్ళాను, రిజెక్షన్ గురయ్యా, తర్వాత అర్థం చేసుకున్నా ఏంటి, ఓకే ఎందుకు రిజెక్ట్ చేశారు, ఆ పాయింట్ ఏంటి, దాని మీద వర్క్ చేసా. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే రిజెక్షన్ వచ్చిందో వాళ్ళే ఫోన్ చేశారు, వాళ్ళే రమ్మన్నారు,
సో ఇదండి బేసిక్గా అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏమై చేసావో మూవీ చూస్తే మీ రిలేషన్కి కూడా బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది సేమ్ ప్రసన్న గారితో. సో అంటే ఇప్పుడు ప్రసన్న గారి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ రాలేదా, అంటే ఎందుకు మూవీ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర చేయడం అని చెప్పి? ఇది వాళ్ళ ఫ్యామిలీ అనే కాదండి, ఏ ఫ్యామిలీ అయినా సరే ఈ ఇండస్ట్రీ అనేటప్పటికి కొంచెం భయపడతారు. అవును, ఎందుకంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అయితే ఒకటి ఏంటంటే అండి, లైక్ మనం ఏం చేస్తామో మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడైతే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతామో అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అవతలవాడు చెప్పింది ఎప్పుడైతే మీరు చేస్తారో అక్కడ మీకు వాళ్ళు చెప్పింది చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ గురవుతూ వస్తారు. ఇప్పుడు మీ వల్ల ఎప్పుడు జరగదండి, మిస్టేక్స్ కానీ ఏవైనా సరే మీ వల్ల జరగదు, బట్ అవతల వాళ్ళ జరుగుతుంది అనమాట. సో మనం ఏంటంటే మనకి మనం నమ్ముకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను అలా నమ్ముకున్నా, నాకెవరూ సపోర్ట్ కానీ ఏమీ లేదు, నేను తీసుకోవాలని కూడా అనుకోలేదండి. పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటే నేను ఎప్పుడు అనుకోలే, నాకు నేనే చేసుకుందాం అనుకున్నా. అండ్ అలాగా లైక్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా, అంటే ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే అండి, మీరు ఎప్పుడైతే మీరు చేసే పని సక్సెస్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది. మా పేరెంట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్కి వెళ్తానంటే భయపడ్డారు, డెఫినెట్లీ భయపడ్డారు. వాళ్ళు భయపడడంలో తప్పే లేదు, కానీ నేను వాళ్ళకి నేను చెప్పలేదండి, నేను ఎలా చేస్తాను, అది చేస్తాను, నేను సక్సెస్ అవుతాను అనేది ఏం చెప్పలేదు. మీ వర్క్ తో చూపించారు. నేనేం చేశానంటే నా పని నేను చేస్తా, వాళ్ళకి ఎప్పుడైతే రీచ్ అయిందో నా పని, ఆ రోజు నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నేను ఇదే పెట్టుకున్నా. నేను చేసేవి న్యూస్ పేపర్లో వచ్చాయండి, లైక్ ఇలా ఇంటర్వ్యూస్ నేను ఇవ్వడం జరిగింది TV9కి. ఇలా మంచి ఇప్పుడు మన ఐడ్రీమ్ కూడా ఇచ్చా. సో మా ఫ్యామిలీ అందరూ కూడా నా ఇంటర్వ్యూస్ కూర్చొని చూస్తున్నారు. సో ఇది అంటే యాక్చువల్లీ ఇది కదా సక్సెస్ అంటే. ఎగ్జాక్ట్లీ. సో అందరూ కూడా ఏంటంటే మా ఫ్యామిలీ డెఫినెట్లీ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళని నమ్మండి, మీ పిల్లల్ని నమ్మండి, వాళ్ళు ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, అంతే, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, డెఫినెట్లీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. నేను నా లైఫ్లో నేను అదే చేసాను, ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. లేకపోతే ఎవరికి కూడా భయమే ఉంటుందండి యాక్చువల్లీ ఫీల్డ్. సో కంటిన్యూస్గా మాట్లాడుకుంటున్నాం. సో చిన్న బ్రేక్ లాగా మనం ఒకటి టాస్క్ ఇస్తాను మీకు, అది చేయాలి. మరి మీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా కాల్ చేసి, అంటే రెగ్యులర్గా ఎవరో ఒకరికి మన దగ్గర డబ్బులు లేనప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా, వెంటనే కాల్ చేస్తాం వాళ్ళకి, ఇమీడియట్గా సెండ్ చేస్తారు. సో అలాగా ఇప్పుడు మీరు సక్సెస్లో ఉన్నారు, మీకు అవసరం లేదని కూడా వాళ్ళకి తెలుసు, బట్ ఇమీడియట్గా కాల్ చేస్తే సెండ్ చేసే వాళ్ళు ఉన్నారా? యాక్చువల్లీ నాకు సుమన్ ప్రభాస్ అండి, అసలు ఆయన నోటి నుంచి ఇప్పటి వరకు లేదు మామ అనే పదం ఎప్పుడు, నో అనేది నేను ఎప్పుడు వినలే ఇప్పటి వరకు. మేబీ ఒకసారి మేము ఫేమస్ హీరో సుమన్ ప్రభాస్, తను యాక్చువల్లీ మేబీ షూటింగ్లో ఉండొచ్చండి, బట్ ఒకసారి ట్రై చేయండి. కాల్ చేసి ఎంత, ఒక 1000 అడుగుతారా, 5000 అడుగుతారా? అంటే అది చూద్దామండి. మా కోయిలాకి చేస్తాం. చేయండి. హలో సిస్, ఏం లేదు, ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చా,
నా కార్డ్ బ్లాక్ అయింది, ఒక 5,000 నుండి పంపిస్తావా? నేను మళ్ళీ పంపిస్తా. 5,000 బ్రో? ఎట్లా దేనికి కొట్టాలి? గూగుల్ పేనా, ఫోన్ పేనా? ఫోన్ పే సిస్. ఓకే, ఇదే నెంబరా? ఇదే నంబర్ సిస్. ఓకే బ్రో, డన్ డన్ డన్. సిస్ ఆగు. యా, యాక్చువల్లీ నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చా. సో జస్ట్ ఇది చిన్న టాస్క్ ఇచ్చారు నాకు. ఓకే, యా. సో అదే, థ్యాంక్ యూ సిస్. ఓకే ఓకే బ్రో, కంటిన్యూ. బాయ్. అయిపోయినాక కాల్ చేయండి. 5,000 నాకు కొట్టండి మీరు ఈ గ్యాప్ లో. డెఫినెట్లీ సిస్ కొడతాను. యా, థ్యాంక్ యూ సిస్. బాయ్. సో అట్లా ఉన్నారనమాట మీకు ఫ్రెండ్స్. చాలా సపోర్టివ్ అండి. అలెక్కి హారిక కదా మాకు ఇలా. సో సురేష్ బానిశెట్టి గారి గురించి చెప్పండి. అసలు ఆయన నిజంగా చెప్పాలంటే మూవీస్ కంటే కూడా మీ సాంగ్స్ బాగా చేస్తున్నారని చెప్పొచ్చు. ఆయన ఒప్పుకుంటాడో లేదో మరి తెలియదు కానీ నేనైతే చెప్పచ్చు. సో చెప్పండి ఆయన గురించి. యా, మీరు మూవీస్కి లైక్ ఇండిపెండెంట్ సాంగ్స్కి ఇలా చూసుకుంటున్నారు కదండి, 2 రాస్తుంది ఆయనే. ఓకే, ఆయన ఎవరికి అసిస్టెంట్లే ఎవరు ఏం లేరు, ఆయనే రాసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ సాంగ్స్లో నేను చెప్పినట్టు బౌండరీస్ ఉండవండి. వాళ్ళు ఏదైతే రాస్తారో మేము దాన్ని తీసుకుంటాం. బట్ సినిమాలో ఏంటంటే లైక్ అది ప్రొడ్యూసర్కి నచ్చాలి, డైరెక్టర్కి నచ్చాలి, హీరోకి నచ్చాలి, హీరోయిన్ కూడా నచ్చాలి, అందరికీ నచ్చాలి. అది నచ్చితేనే అది ముందుకెళ్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మేబీ తన మార్కు అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చేమో మూవీస్లో. బట్ ఆయన చేసినవన్నీ కూడా మంచి మంచి హిట్లు అయ్యింది. బేబీ చేశాడు ఆయన. బేబీలో ఆల్మోస్ట్ 1-2 సాంగ్లు కాకుండా మిగతావన్నీ ఆయనే చేశాడు. సో ఆయన చాలా సినిమాలు కూడా చేశారు. బట్ మీకు వచ్చినంత అప్లాజ్, అంటే మీ సాంగ్స్కి వచ్చినంత అప్లాజ్ అక్కడ చాలా తక్కువ అని చెప్పచ్చు. అవునండి. అదే ఏంటంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో లీడింగ్ ఉన్నారండి. అవును, 3-4 లిరిసిస్ట్స్ ఉన్నారు. సో ఏ సాంగ్ అయినా ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో అలాగే మా సురేష్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఖచ్చితంగా లైక్ ఒకే ఒక్క ప్రాజెక్ట్ అండి, పెద్ద ప్రాజెక్ట్, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. ఆయన మార్కు ఇచ్చుకుంటాడు. సేమ్ విజయ్ పుల్గాని గారికి ఎలా అయితే ఛాన్స్ ఇచ్చారో, అంటే ఇద్దరు ఆ మూవీలో చేశారు. బట్ ఇంకా మంచి ఆపర్చునిటీస్ అయితే రావాలనుకుంటున్నాను. మీకు కూడా ఇంకా బెటర్ ఆపర్చునిటీస్, ఇంకా బెస్ట్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.